ఓకేనా? ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ఇక్కడ విలేకరులకు అందరికీ తొందరగా వచ్చేసి మా యొక్క నమస్కారాలు చేసుకుంటూ, మేము ఏదైతే గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క రైల్వే బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్నామో, కొన్ని సందర్భాల్లో చాలామందిని మేము కలిసి వినతిపత్రాలు సమర్పించడం అయితేనేమి అన్నీ వచ్చేసి చేయడం జరిగింది. మా యొక్క ఎంపీ అవినాష్ రెడ్డి గారు యొక్క కృషితో కేంద్ర ప్రభుత్వంతో కొంత దఫాలుగా చర్చలు జరిపి ఆయన దీనికి చివరిగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించడం జరిగింది. అయితే ఇది మొదలుపెట్టాకల్లా కడప సైడ్ నుంచి వచ్చినటువంటి దానికి వచ్చేసి ఎటువంటి స్థల సేకరణకు నిధులు అవసరం కాలేదు. ఈ యొక్క బ్రిడ్జి కొద్దిగా అలైన్మెంట్ మారడం వల్ల రైల్వే వాళ్ళకు ఇబ్బందితో అలైన్మెంట్ మార్చడం జరిగింది. దానివల్ల ఈ పరిస్థితుల్లో మేము ఈ పక్కనటువంటి 18వ డివిజన్ కార్పొరేట్ మన డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, అదేవిధంగా 16వ డివిజన్ కార్పొరేట్ లక్ష్మీదేవి గారు, 45వ డివిజన్ కార్పొరేట్ శ్రీనివాసరెడ్డి గారు, నేను 17వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ మేమందరం కలిసి దీనిపైన మా కార్పొరేటర్లందరినీ కూడా సంప్రదించి మా యొక్క సమస్య చాలా జటిలంగా ఉన్నది. కేవలం 1 కిలోమీటర్ కోసము 5-6 కిలోమీటర్ల దూరం రావాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. జనరల్ ఫండ్ నుంచి మనము దీనికి కేటాయిస్తే దీనికి పరిష్కారం అని వాళ్ళందరినీ వచ్చేసి మేము రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి మా కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ గారు అయితేనేమి, మాజీ మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం మాజీ మన అంజాద్ బాషా గారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా ఈ విధంగా ఈ సందర్భంగా మర్చిపోలేటి వాళ్ళందరితో కూడా మాట్లాడేసి అందరి కార్పొరేట్తో సంప్రదింపులు జరిపిన తర్వాత వాళ్ళందరినీ ఒప్పించగలిగి నిన్న జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో 3,58,00,000 రూపాయలను మేము అందరి యొక్క సహకారంతో తీర్మానాన్ని ఆమోదింపజేయడం జరిగింది. మనకు ఇంకా ఈ ల్యాండ్ యాక్విజిషన్కు దీనికంతా వచ్చేసి మనకు జనరల్ ఫండ్లో 3,80,50,00,000 వస్తాయి కాబట్టి ఈ పనులు ఇంకా త్వరగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా ఇంతవరకు కడప చరిత్రలో కానీ నాకు తెలిసిన వరకు ఏ కార్పొరేషన్ చరిత్రలో ఉండకపోవచ్చు. ఒక జనరల్ ఫండ్ నుంచి 3,55,00,000 వచ్చేసి ఇంకా వర్క్ కోసం వచ్చేసి కూడా ఉన్నాయి. ఇది జనరల్ ఫండ్ అంటే కనుక అందరి కార్పొరేటర్లకు సమానంగా ఇస్తారు. కానీ మా యొక్క వినతిని, మా యొక్క ఇబ్బందులను గౌరవించి అందరి కార్పొరేటర్లు కూడా మాకు దీనికి సహకరించి 3,55,00,000 కేటాయించినందుకు వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. వాళ్ళకి పత్రికాముఖంగా కూడా వచ్చేసి వాళ్ళందరికీ కూడా వచ్చేసి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మేయర్ పక్క సురేష్ కుమార్ గారికి, డిప్యూటీ మేయర్ అయినటువంటి ముంతాజ్ బేగం గారికి, అదేవిధంగా మన కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ గారికి, మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారికి అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా మేము కృతజ్ఞతలు. అలైన్మెంట్ మారడం జరిగింది. అలైన్మెంట్ మారిన తర్వాత దాదాపు వర్క్ స్టార్ట్ అయ్యి 15 నెలలుగా వస్తూ ఉంది. ఇక్కడ మనం ఆ రోజు కార్పొరేషన్ వాళ్ళు జనరల్ బాడీలో మేము లోకల్గా కార్పొరేషన్ నుంచే నిధులు ఇస్తామని చెప్పి ఏదన్నా అంటే అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ అంటే కార్పొరేషన్లో వాళ్ళు నిధులు ఇస్తారు. ఎందుకంటే అది 50 డివిజన్లు ఉన్నప్పుడు అందరికి కూడా సర్వసాధారణంగా వాళ్ళకి ఏదైనా చిన్న కాలువ రిపేరో, రోడ్డు రిపేరో, గుంతలో, లైటో ఏదన్నా అవసరం ఉన్నప్పుడు వాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది. జనరల్ బాడీలో ముఖ్యంగా కార్పొరేషన్లో నిధులు లేవు. అయినప్పటికీ అనేక మంది కార్పొరేటర్లు మాకు ఈ జనరల్ ఫండ్స్లో డబ్బులు ఇస్తే మా ఏరియాలో కూడా ఉంది కదా అక్కడ కూడా చేయాలని చెప్పి లేవనెత్తడం జరిగింది. కానీ మేము వాళ్ళందరికీ కూడా ఒకే రిక్వెస్ట్ చేశాం. ఆ సమస్య వేరు, ఈ సమస్య వేరు. మాది ఆల్రెడీ బ్రిడ్జి పనులు స్టార్ట్ అయ్యి సగం పనులు అయిపోయినాయి. ఇక్కడ మాకు వెళ్ళేదానికి వేరే దారి లేదు. కాబట్టి ఇది మేము ఎప్పటి నుంచో మా చిరకాల వాంఛ మా ప్రాంత వాసుల యొక్కది. కాబట్టి దీన్ని మీరు తప్పనిసరిగా మీరు అందరూ కూడా దీన్ని
ఒప్పుకోవాలా అని చెప్పినప్పుడు పెద్ద మనసుతో, ఎందుకంటే ఎవరికి కూడా మనసు ఒప్పదు, ఎవరికి కూడా స్వార్థం, ఎందుకంటే వాళ్ళ డివిజన్ మాకు మా ఊరు ఎంత ముఖ్యమో ఎందుకంటే కొంతమంది వాళ్ళు ఎందుకంటే అక్కడ రెండో గాంధీ బొమ్మ దగ్గర కూడా 1,8,00,000 రూపాయలు అడగడం జరిగింది, కానీ అక్కడ కూడా శాంక్షన్ చేయలేదు. ఎందుకంటే జనరల్ బాడీలో జనరల్ ఫండ్స్ నుంచి ఇవ్వడానికి అక్కడ డబ్బులు లేవు. కాబట్టి అయినా కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో చేయాలని చెప్పి నేను ఇచ్చిన దానికి, వాళ్ళు ఒప్పించిన దానికి ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే 3,58,00,000 ఇచ్చి శాంక్షన్ చేశారో కమిషనర్ గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, సార్ మీరు పెద్ద మనసుతో ఇక్కడ ఫేస్ వైజ్ ఎంత అవసరం ఉందో అంత డబ్బులు రిలీజ్ చేసేసి ఫాస్ట్గా మరి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకొని ఇక్కడ అవార్డు పాస్ చేసి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే నష్టపరిహారం రావాలో వాళ్ళని కూడా ఒప్పించి పనులు తొందరగా పూర్తి చేయాలా. ఇక్కడ రాజకీయాలకు ఎక్కడా తావులేదు, ఎందుకంటే రాజకీయాలు అనేది సమస్యలు ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, మాకు మా ప్రాంత అభివృద్ధి ముఖ్యం. కాబట్టి వాళ్ళకి ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా ఒప్పించి పనులు రైల్వే కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా పనులు మొదలు పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము మళ్ళా చెప్తా ఉన్నాం, ఇది పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. వీళ్ళు వాళ్ళు అనేది ఏది లేదు. మాకు ఖచ్చితంగా మేము కోరుకునేది ఒకటే, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాల. ఎందుకంటే దగ్గరలో ఉంది ఈ ప్రాంతం. ఇక్కడ ఇప్పుడు 40,000 జనాభా ఉంటారు, భవిష్యత్తులో ఇక్కడ 1,00,000 జనాభా. మాకు ఇచ్చినటువంటి ఈ 3 కోట్ల రూపాయలు తిరిగి కార్పొరేషన్కు రిజిస్ట్రేషన్ వాల్యూ కావచ్చు, ఇక్కడ కట్టే పన్నులు కావచ్చు, ఇంకా వాళ్ళకు వస్తాయని కూడా మేము తెలియజేసుకుంటూ, తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా కమిషనర్ గారు ఇక్కడ డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, రిక్వెస్ట్ చేస్తూ, మరొక వారు అందరికీ కూడా పేరున అందరినీ సహకరించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.